మహాలక్ష్మి ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటూ ఉంటే తనకు ఫోన్ వస్తుంది. ఇక వెంటనే లిఫ్ట్ చేసి హలో అని అంటే, "ఏయ్! నీ ఇంటర్ అడ్రెస్ చెప్పు" అనేసి మాట్లాడుతూ ఉంటుంది. ఎవరు ఏంటి అడగకుండా ఇంటర్ అడ్రెస్ చెప్తావంటే ఏంటి? ఓహ్! నేనెవరో తెలియకుండానే కథ నడిపిస్తున్నావనమాట. అంటే పిచ్చివాగుడు అంటున్నావా? ఎవరికి ఫోన్ చేసావో తెలుసుకొని మాట్లాడంటే, నేనన్నీ తెలుసుకొని మాట్లాడుతున్నా. నీ అడ్రెస్ చెప్పు అనంటే, నా అడ్రెస్‌తో నీకేం పని అని మహాలక్ష్మి అంటుంది. నీకు అక్కడికొచ్చి నువ్వు నాకంటే అంతగా అందగత్తె నా మొగుడిని ఎలా వలలో పడేసుకున్నావో తెలుసుకుంటున్నాను కదా! నిన్ను నాలుగు కుమ్మడానికి అంటుంది. పిచ్చి పిచ్చి వాగావంటే పళ్ళు రాలగొడతా. పిచ్చి మొహందాన ఏం మాట్లాడుతున్నావే? ఎవరికి ఫోన్ చేస్తావో చూసుకొని మాట్లాడు అని చెప్పి మహాలక్ష్మి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. ఆహా! నీకు అలా కనిపిస్తున్నానా? నన్ను పిచ్చిదాన్ని చేసి నా మొగుడిని వలలో వేసుకున్నావే నువ్వు అనంటే, నీ మొగుడు నేను వలలో వేసుకోవడం ఏంటి? నా మొగుడికి నేను విడాకులు ఇస్తుంటే అనంటే, ఓహో! నీ మొగుడికి నువ్వు విడాకులు ఇచ్చి నా మొగుడితో ఉండిపోదామని ఈ కథ ఎన్ని నెలలుగా సాగుతుంది. నన్ను కళ్ళు కప్పి ఇంతమంది మోసం చేస్తారా అంటే, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడానికి ఫోన్ చేశావంటే నిన్నేం చేస్తానో నువ్వు ఊహించలేవు. పిచ్చి మొహం దాన, మెంటల్ దాన. ఫోన్ ఎవరికి చేసి ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడవే అనేసి మహాలక్ష్మి అయితే అది ఆఫీస్ అని కూడా గుర్తు లేకుండా ఇక తనని తిట్టేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడ కానిస్టేబుల్ వచ్చి "ఏయ్! మంచి మటన్ తెచ్చాను. గట్టిగా మసాలా నూరి మిరియాలు ఎక్కువ వేసి పాయ ఘాటుగా చేయవే" అని అంటే, "మునక్కాయలు కూడా వేయనా" అని అంటుంది. "ఆ! మునక్కాయలు వేస్తే ఇంకా సూపర్‌గా ఉంటుంది" అనేసి అనడంతో మొహం చీదుకుంటూనే, "నేను మునక్కాయలు వేస్తే నువ్వు కష్టం బయటికెళ్ళి చేస్తావా" అనేసి అనడంతో, "ఏంటే మాట్లాడుతున్నావు పిచ్చి మొహం దానా" అనేసి వెళ్ళి ఘాటుగా మసాలా పెట్టి చెయ్యెళ్ళు అని చెప్పి ఇక అప్పుడే తనకు ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అయితే, "మనం స్టేషన్‌లో ఫ్రీగా మాట్లాడలేమమ్మా. మణికొండ దగ్గరికి రా. అది గరఖ్‌పూర్ దగ్గర చాలా దూరంగా ఉంటుంది" అనేసి అనడంతో, "అక్కడికా" అనేసి అంటే, "ఏమమ్మా ఇబ్బంది అవుతుందా నీకు? కానీ అక్కడ మనకి ఫ్రీగా మాట్లాడడానికి ఉంటుంది. ఏ డిస్టర్బెన్స్ ఉండదు కదా" అనేసి అనడంతో, అది కానిస్టేబుల్ మా భార్యకి వేరే అలా అర్థమవుతుంది. వెంటనే బాదుకుంటూ, "అయ్యో! అయ్యో! అయ్యో! ఎంతవరకొచ్చారు మీరు" అనేసి అంటే, "ఏయ్! ఏమైందే నీకు పిచ్చిగాని పట్టిందా" అనేసి ఇక కానిస్టేబుల్ కూడా తనలాగే యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. మరొక వైపు కానిస్టేబుల్ కలవాలని మహాలక్ష్మి అయితే ఎలాగైనా సరే మాట్లాడి అసలు విషయం తెలుసుకోవాలని డిసైడ్ అయ్యి ఇక తనైతే కానిస్టేబుల్ కలవడానికి వెళ్తుంది. వైపు అయితే కానిస్టేబుల్‌కి ఆళ్ళ భార్యకైతే గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇది రోజు ఎపిసోడ్. లైక్ ద వీడియో.